ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ఎందుకు అడిగాడు? ఆయన వచ్చింది ఎందుకు ఈ లోకంలోనికి? ఆ గిన్నెలోని త్రాగడానికే కదా, లోక రక్షణ కొరకు కదా ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చింది. అది ఆయనకు తెలుసు కదా. మహాపరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు కదా, మానవ శరీరాన్ని ధరించి కూడా. మరి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఎందుకన్నాడు? ఒకటి, బాధ తట్టుకోలేక. ఆ బాధ ఏంటి? కేవలం సామాన్యమైన శారీరకమైన బాధ మాత్రమే కాదండి. ఇట్ ఈస్ ఎ మెంటల్ agony, ఇట్ ఈస్ ఎన్ ఎమోషనల్ agony, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ agony, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ agony. ఈ బాధ సామాన్యమైనటువంటి బాధ కాదు. అసలు మొట్టమొదట ఈ లోకంలోనికి రావడానికే ఎంతో కష్టంగా వచ్చాడు. ఎందుకో చెప్పనా? ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు ఒక హ్యూమన్ బాడీలో ఇమ్మడాలి అంటే ఇమాజిన్ చేయొచ్చు. ఇమిడిపోయాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత మానవుడిగా జన్మించాడు. జన్మించిన తర్వాత తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుని యొక్క స్వభావం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవునిని సంతోషపరచటం అనేది జరగదు. అందుకనే ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకు అంటే ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇలాగ మీరు పరిశుద్ధంగా ఉండాలి అని మానవులకు చూపిస్తూ ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. మరి గెత్సెమనేకి వచ్చేటప్పటికి ఆయన గుర్తు వచ్చింది ఏంటంటే సిలువ మీద ఆయన పాపంగా చేయబోతూ ఉన్నాడు. మనకు వాక్యంలో ఉంది కదా, పాపమెరుగని ఆయన పాపముగా చేయబడెను. పాపులందరి యొక్క పాపానికి రుసుము చెల్లించాలి అంటే ఆ పాపాన్ని ఆయన మోయాలి. పరిశుద్ధుడు పాపంగా మారడానికి ఎంత కష్టమో ఆ బాధ ఆయన అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు, కానీ పాపాన్ని చేయడానికి ఇష్టపడడు. పాపం ఆయనకు అసహ్యము, పాపము ఆయనకు హేయము. హీ హేట్స్ సిన్. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ద్వేషించే దేవుడు.